అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఈ వీడియోలో నీట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైటు అఫిషియల్ నీట్ వెబ్సైటు, అధికారిక నీట్ వెబ్సైటు https నీట్ NEET.NTA.nic.in. సో ఇది అఫిషియల్ వెబ్సైటు. దీన్ని క్లిక్ చేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ పేబుల్ బై ది క్యాండిడేట్. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1700 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి వచ్చేసి 1600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1000 రూపాయలు. ఈ విధంగా ఫీజులు ఉంటాయి, అంటే దరఖాస్తు ఫీజులు ఉంటాయి. ఇక మనము నీట్ సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ చూసినట్లయితే 2025 షెడ్యూల్ కానీ చూసినట్లయితే అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ 26వ తేదీ 4వ నెల 26వ తేదీ అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అడ్మిట్ కార్డు అనేది 5వ నెల 1వ తేదీ అలో చేస్తారు. నెక్స్ట్ సండే అనగా 4వ తేదీ 5వ నెల నీకు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఇక డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనేటువంటిది టెంపరీగా, ఇది టెంటేటివ్ అంటే టెంపరీగా ఈ డేట్ ఇచ్చినారు. తర్వాత ఇది మారచ్చు. 6వ నెల 14వ తేదీ నీకు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నీట్ అధికారిక వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ ఫిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అధికారిక వెబ్సైటు. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయాలి. అదే ఇక్కడ రిజిస్టర్ యువర్ ప్రొఫైల్ అంటే కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేటువంటిది క్లిక్ చేసి వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరపాలి. వాళ్ళకి ఇది అనమాట. ఇకపోతే నీట్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్స్ నేమ్ అనేటువంటిది అడుగున్నారు. సో అక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్, మంత్ అండ్ డేటు. తర్వాత జెండర్ అడుగున్నారు. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ క్యాండిడేట్ ఆర్ యూ ఓన్లీ గర్ల్ చైల్డ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని అడుగున్నారు. ఎస్ అయితే ఎస్ అంటే మీరు ఒక్కరైనా సంతానం అని అడుగున్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫాదర్స్ నేమ్ అడుగున్నారు. ఫాదర్స్ కానీ లేదా గార్డియన్స్ నేమ్ వారి పేరుని మనం టైప్ చేయాలి. తర్వాత మదర్స్ లేదా గార్డియన్స్ నేమ్ అడుగున్నారు. సో ఆ నేమ్ని కూడా మనం టైప్ చేయాలి. తర్వాత నేషనాలిటీ అడుగున్నారు. నేషనాలిటీ మనం దాన్ని కూడా టైప్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి స్టేట్ అడుగున్నారు. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని, మీరు ఏ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఆ నేము టైప్ చేయాలి. ఇకపోతే కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఏ కేటగిరీకి సంబంధించినటువంటిది ఇక్కడ దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి వివిధ కేటగిరీలు వస్తాయి. సో ఆ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కేటగిరీలో కన్ఫర్మ్ కేటగిరీ, దాన్ని మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. పైన మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కూడా మళ్ళీ ఇంకోసారి ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తున్నట్టయితే డూ యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ అండ్ లైవ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అన్ ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆఫీస్ అని అడిగారు. ఎస్ అయితే ఎస్ అని మనం క్లిక్ చేయాలి. సర్టిఫికేట్ ఐడి నెంబర్, దాని యొక్క ఐడి నెంబరు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇష్యూ డేటు, ఎప్పుడు ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చారు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ నెక్స్ట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అథారిటీ ఇష్యూయింగ్ ద కేటగిరీ సర్టిఫికేట్, ఎవరు ఇచ్చారు, ఏ స్టేట్ వాళ్ళు ఇచ్చారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా మనం వీటన్నిటి కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడీ విత్ డిజబిలిటీ లెస్ దాన్, సో ఎంత అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అక్కడ మీకు ఉన్నటువంటి పర్సంటేజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిజబిలిటీ యాజ్ పర్ సర్టిఫికేట్, సో సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రకారం ఏ డిజబిలిటీ ఉన్నది అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఉన్నాయి డిజబిలిటీస్, అవి చూద్దాం ఏవి ఉన్నాయో.
ఆ డిజబిలిటీస్ ఇక్కడ చూడండి డిస్ప్లే అవుతున్నాయి. సెరెబ్రల్ పాలసీ, లోకోమోటర్ డిజబిలిటీ, బోత్ ఆర్మ్స్ ఎఫెక్టెడ్, బోత్. నెక్స్ట్ బ్లైండ్నెస్, అదర్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. సో ఈ విధంగా చూపు లేకపోవడం కానీ, నెక్స్ట్ చేతికి సంబంధించినటువంటి కండరాలు కానీ పనిచేయకపోవడం కానీ, సెరెబ్రల్కి సంబంధించినటువంటి మెదడుకి సంబంధించినటువంటి కానీ ఏదైనా డిజబిలిటీస్ ఉన్నప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ డీటెయిల్స్ కానీ చూసినట్లయితే ఆర్ యూ డయాబెటిక్. సో కొంతమంది స్టూడెంట్స్కి డయాబెటిక్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఎస్ అని పెట్టుకోవాలి, లేకపోతే నో అని పెట్టుకోండి. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, సో రూరల్ అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మన ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంటే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బిలాంగ్స్ టు మైనార్టీకి సంబంధించినటువంటి వారైతే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. రిలీజియస్ మైనార్టీ, సో మీరు ఏమైనా రిలీజియస్ సంబంధించినటువంటి దేనికి సంబంధించినటువంటి వారు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఇండియా కాబట్టి ఇండియా. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ చూసినట్టయితే సెలెక్ట్ చేసుకో. సెల్ఫ్ స్టడీయా, ఇండివిజువల్ ట్యూషనా, ఆన్లైన్ కోచింగా, ట్యుటోరియల్ క్లాస్ ఇన్ స్కూలా, కరస్పాండెన్స్ కోర్సా, అదర్సా, వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాప్చా అని ఉంటుంది. ఇక్కడ దిగువ ఉన్నటువంటి క్యాప్చాని ఆ పైన ఉన్నటువంటి కాలంలో ఎంటర్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం ఐడెంటిటీ టైప్ డీటెయిల్స్, సో వీటిని మనం చేయాలి. ఇక్కడ చూడండి ఐడెంటిఫికేషన్ కోసం మనం ఈ కింద వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆధార్ కానీ, డిజిలాకర్ కానీ, ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్ కానీ, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఐడి కానీ, రేషన్ కార్డ్ ఐడి కానీ, ఓటర్ ఐడి కానీ కార్డ్ నెంబరు, నెక్స్ట్ ఎనీ అదర్ వ్యాలిడ్ కానీ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా పిల్లలకి స్టూడెంట్స్కి ఆధార్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి, అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇంకా వేరే వీటిలో అన్నిట్లో ఏది మీకు వీలైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆధార్ని మనం క్లిక్ చేస్తున్నాం. చూడండి ఆధార్ మనం ఇందాక సెలెక్ట్ చేయగానే విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్స్ నేము ఆటోమేటిక్గా అవి రిఫ్లెక్ట్ అవుతాయి. మనం ఫస్ట్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ ఆధార్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అనేది అడుగుంది. సో మరలా ఆధార్ నెంబర్ని మనం ఇంకోసారి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేమ్ యాజ్ ఫర్ ఆధార్లో ఉన్నటువంటి ప్రకారము నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ యాజ్ ఫర్ ఆధార్లో ఉన్న విధంగా మరలా పేరు ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చగా ఉంది, క్యాప్చాని ఎంటర్ చేసేసి సో సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు చేంజ్ నేమ్ ఆఫ్టర్ ఆధార్ నెంబర్ అథెంటికేషన్. ఈ ఆధార్ అథెంటికేషన్ అయిన తర్వాత మరలా ఒకవేళ మార్చుకోవాలి, పేరులో మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే అప్పుడు మాత్రము వీలు ఉండదు. అందువల్ల జాగ్రత్త మనం ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి అన్నమాట. సబ్మిట్ నెక్స్ట్ మీద కొట్టగానే ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ మిస్ మ్యాచ్ కన్నా ఏంటంటే నేమ్ మిస్ మ్యాచ్ డ్యూరింగ్ ఆధార్ అథెంటికేషన్ టు అప్డేట్ యువర్ నేమ్ ఇన్ ఆధార్ కార్డ్ ప్లీజ్ విజిట్ యువర్ నియరెస్ట్ ఆధార్ సేవా కేంద్ర ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ అని అక్కడ ఆధార్ యొక్క వెబ్సైట్ ఇచ్చారు. ఒకవేళ టు ప్రొసీడ్ విత్ ఆధార్ అథెంటికేషన్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ యాజ్ గివెన్ ఇన్ ఆధార్. సో ఒకవేళ మీరు నేమ్ మార్చుకోవాల్సి వస్తే ఆధార్ కార్డులో ఈ విధంగా మిస్ మ్యాచ్ అయితే ఈ విధంగా వస్తుంది మెసేజ్. అప్పుడు మీరు ఆధార్ సెంటర్ వేసి మార్చుకోవడం జరగాలి. లేదు ఆధార్ కార్డులో ఉన్నటువంటి ప్రకారంగా పేరు ఎంటర్ చేస్తామంటే మీరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి ప్రకారంగా ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆపార్ ఐడి అడుగున్నారు. ఆపార్ ఐడి అనేది కంపల్సరీ ఏం కాదు, అయితే ఉంటే మాత్రం ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఆపార్ ఐడి జనరేట్ కాకపోతే నో అని పెట్టేసి సబ్మిట్ కొట్టేస్తే నెక్స్ట్ పేజీకి వెళ్తారు అనమాట. ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టారనుకో నెక్స్ట్ కాలము ఓపెన్ అవుతుంది. సో నా ఎస్ అని పెట్టి సబ్మిట్ కొట్టామనుకో ఒకవేళ అది ఎలా ఓపెన్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రకారం మనం ఆపార్ ఐడి ఎస్ అని మనం క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత క్యాండిడేట్స్ నేమ్ అడుగుతుంది, క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయాలి, జెండర్ అడుగుతుంది, తర్వాత క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది,
తర్వాత ఆఫర్ ఐడి అడుగుతుంది. మరి ఇక్కడ ఆఫర్ ఐడిని మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చగా ఇచ్చినటువంటి క్యాప్చగాని ఎంటర్ చేసేసి లాస్ట్లో సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ నో అని పెట్టానుకో ఈ కాలమ్స్ అన్నీ కూడా ఏం ఓపెన్ కావు, నెక్స్ట్లోకి వెళ్ళిపోతున్నమాట. నెక్స్ట్ మనకి రిజిస్టర్ ఎగ్జామ్ అండ్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్. ఇప్పుడు దీన్ని చూద్దాం. సెలెక్ట్ ఫర్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ మీడియం, మనం ఇది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారో ఆ మీడియంలోనే నీకు క్వశ్చన్ పేపరు అందజేయబడుతుంది. పొరపాటున ఇక్కడ ఇది మిస్ అయ్యి వేరే లాంగ్వేజ్ పడింది అనుకోండి, మరి సెలెక్ట్ అయింది అనుకోండి, అది చూసుకోకపోతే మనకి ఆ లాంగ్వేజ్లోనే మీ క్వశ్చన్ పేపర్ రావడం, రేపు మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు ఇక్కడ ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ స్టేట్ ఎగ్జామ్ ఎక్కడ రాస్తావు, ఆంధ్రప్రదేశ్లో రాసేకుంటే సో ఇక్కడ చూడండి సెంటర్స్ 3 సెంటర్స్ అడుగుతాడు. 3 సెంటర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో అయితే తెలంగాణ వైపు ఉన్నటువంటి 3 సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ని ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఉదాహరణకి ఇక్కడ సో మనకు అనుకూలమైన ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేరెంట్స్ గురించి కూడా డీటెయిల్స్ అడుగున్నారు. ఫాదర్స్ లేదా గార్డియన్ సంబంధించినటువంటి ఆక్యుపేషన్ అడిగారు. నెక్స్ట్ ఫాదర్స్ గార్డియన్ సంబంధించిన క్వాలిఫికేషన్ అడుగున్నారు. మదర్కి సంబంధించినటువంటి ఆక్యుపేషన్ అడుగున్నారు, వృత్తి అంటే ఏం చేస్తుంటారు అని. అదేవిధంగా మదర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడుగున్నారు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ చేసిన తర్వాత ఇక ఉన్నటువంటి క్యాప్చ్ కానీ సో ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ ఫాదర్స్ మదర్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని వాళ్ళు ఇచ్చినారు, వాటిలో ఏది మనకి సూటబుల్ అవుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇల్లిటరేటా, మెట్రికులేటా, 10th వరకు అయితే, గ్రాడ్యుయేట్, డిగ్రీ వరకు అయితే గ్రాడ్యుయేట్, పీజీ చేస్తున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్, ఇంకా ఇతరులు అయితే అదర్స్ అని పెట్టాలి. నెక్స్ట్ వీటిలో మళ్ళీ అగ్రికల్చరా, బిజినెస్సా, మెడికలా, ఇంజనీరింగా, లా ప్రాక్టీసా, గవర్నమెంట్ సర్వీసా, పబ్లిక్ సెక్టర్ సర్వీసా, ప్రైవేట్ సర్వీసా, టీచింగ్ ఆర్ రీసెర్చ్, ఆర్కిటెక్చరా, తర్వాత ఫార్మసీనా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, డిఫెన్స్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్ లేదా అదర్సా, వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఫాదర్ కానీ మదర్ కానీ. నెక్స్ట్ మనం రిజిస్టర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ 10th ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ యాజ్ ఫర్ క్లాస్ 10th. సో పాస్డ్, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 10th క్లాసు, నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్, ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఈ మార్క్ని మనం క్లిక్ చేసినట్లయితే అవన్నీ వస్తాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ఎక్కడ పాస్ అయ్యారు, నెక్స్ట్ పర్సంటేజ్, రిజల్ట్ మోడు, నెక్స్ట్ మార్క్స్, రోల్ నెంబరు, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అపేరింగ్, తర్వాత వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్కూలు, అర్బన్ ఆర్ రూరల్, తర్వాత స్టేటు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టేటు, స్కూల్ బోర్డు, ఇవన్నీ కూడా మనకి అడుగుతారు. ఇవన్నీ కూడా దాంట్లో చేయాల్సి వస్తుందన్నమాట. ఇకపోతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి 12th ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటిది పాస్ స్టేటస్ అంటే పాస్డ్, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేటువంటిది సో ఇక్కడ కోడ్ 3 వాడాలి. నెక్స్ట్ వచ్చేసి టైప్ స్కూల్ ఆర్ కాలేజ్ అనేటువంటిది అది మీరు చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏ రకం సంబంధించిందో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఏ జిల్లాలో క్వాలిఫైయర్ మీరు ఎంటర్ చేయాలి. రిజల్ట్ మోడ్, పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. తర్వాత టోటల్ మార్క్స్ వచ్చేసి 1000కి ఎన్ని వచ్చాయో ఎంటర్ చేయాలి. టోటల్ మార్క్స్ వచ్చేసి 1000. నెక్స్ట్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇకపోతే మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎంటర్ చేయాలి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్కూల్ అది రూరల్ అర్బన్ అనేటువంటిది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్టైన్డ్ మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత దానికి పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే రిజిస్టర్ అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ ట్విన్కి సంబంధించినటువంటి కవలలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇది చాలా రేర్గా ఉంటుంది, అయినా కూడా మనం తెలుసుకోవడం మంచిది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆర్ యు ఏ ట్విన్ అండ్ బోత్ అప్లయింగ్ ఫర్ నీట్. సో ఇక్కడ ఇద్దరు కూడా నీట్గా అప్లై చేస్తున్నారా 2020 అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే. ఒకవేళ ఎస్ అయితే వారి యొక్క 10th క్లాసు ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఆఫ్ ది ట్విన్ రోల్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వారి యొక్క పేరు కూడా ఎంటర్ చేయాలన్నమాట.
పేరు కూడా ఎంటర్ చేయాలి. ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇది కవలలో ఉన్నట్లయితే. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్లో మరి ఇక్కడ వచ్చేసి యూ ఎవర్ అపియర్డ్ ఇన్ ద నీట్ యూజ్ ఎగ్జామినేషన్. నువ్వు ఇంతకుముందు ఏమైనా ఈ ఎగ్జామ్కి నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయినావా అంటే అపియర్డ్ అయినా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఫ్రెష్గా వాళ్ళు అటెంప్ట్ చేస్తుంటే నో అని పెట్టాలి. ఏదో ఆల్రెడీ వాళ్ళు అపియర్ అయ్యి ఉంటే ఎస్ అని పెట్టాలి. అటెంప్ట్స్ ఇన్ నీట్ యూజీ ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్. సో నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే రిజిస్టర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి, మన యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ క్యాప్చగాని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చని సెలెక్ట్ చేసుకొని తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ మరలా అంటే ఓటీపీని మనం ఇందాక ఆప్షన్ ఎక్కాం కదా, మొబైల్ నెంబర్కి మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ, ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ మరలా ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫైల్కి ఖచ్చితంగా ఇక్కడ బాక్స్లో కనిపిస్తున్నటువంటి ప్రకారంగా మీరు టైప్ చేస్తుండాలి. సో అంటే వ్యక్తిని బట్టి ఆ పేరుని బట్టి ఇక్కడ రెడ్ బాక్స్లో ఉన్నటువంటి పేర్లు మారుతూ ఉంటాయి. అది ఏ విధంగా ఉందో అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్కి ఫైనల్గా ఫైల్కి నేమ్ పెట్టాలి. ఆ విధంగా పెడితేనే అది మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అది తీసుకుంటుంది. ఒకవేళ ఈ పేరు కానీ మ్యాచ్ కాకపోతే, ఉన్నటువంటి పేరు మ్యాచ్ కాకపోతే సో అది తీసుకోదన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఫైల్ నేమ్ ఇక్కడ మీకు డాక్యుమెంట్ స్పెసిఫికేషన్లో ఏ విధంగా చూపిస్తుందో మీ పేరు కూడా, సో అదే విధంగా ఆ ఫైల్కి మీరు ఆ పేరు పెట్టుకుంటేనే అది తీసుకుంటుంది. అది తీసుకుందో లేదో సో ఇక్కడ మనం క్లిక్ హియర్ టు యూ అప్లోడ్ డాక్యుమెంట్ అనేటువంటి ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు మనం అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఫోటో ప్లస్ ఇంకోటి ఫింగర్ ప్రింట్, తర్వాత వచ్చేసి సిగ్నేచరు, తర్వాత వచ్చేసి పోస్ట్ కార్డ్ ఫోటో సంబంధించినటువంటిది, నెక్స్ట్ కేటగిరీ సంబంధించినటువంటిది, నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ షీటు, సో 10th సర్టిఫికేటు, తర్వాత అడ్రస్ ప్రూఫ్. సో వీటన్నిటిని కూడా మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫైల్ కూడా ఇక్కడ మనకి ఎట్లా కనిపిస్తుందో CH_ అని మీకు ఎలా కనిపిస్తుందో అక్కడ చూసుకొని ఆ విధంగానే టైప్ చేసుకుంటే అప్పుడు మాత్రం ఇక్కడ మనం బ్రౌజ్ క్లిక్ చేసినప్పుడు అది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ఆ క్యాప్చాన్ని ఎంటర్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేలో చూసినట్లయితే కేర్ఫుల్లీ వన్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ఫైనల్లీ చేంజెస్ కెనాట్ బి మేడ్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా మనం అన్ని కూడా జాగ్రత్త చేసుకురావాలి, మళ్ళీ మోడిఫికేషన్స్కి వీలు ఉండదు అనమాట. ఇంకా దిగువ చూసినట్లయితే ఐ అగ్రీ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది టిక్ చేసి కింద ఫైనల్ సబ్మిషన్ మీద మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే కరెంట్ స్టేటస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీటెడ్ అని వచ్చింది. తర్వాత ఫీ పేమెంట్ వచ్చేసి మనకి ఇన్కంప్లీట్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి కంప్లీటెడ్ అని వచ్చింది, అంటే ఇంకా మనం ఫీజు కట్టాలన్నమాట. You have submitted application form for National Eligibility Cum Entrance Test UG 2025. Your application will be considered complete only after successful payment of application. After payment of fee, you will not be able to edit the filled application details and documents uploaded. You are required to pay the fee 1,600. సో ఇక్కడ మనం ఫీజు కానీ కట్టామంటే ఒకసారి ఇంక మరలా వెనక్కి పోయేసి మనం మార్పులు చేర్పులు చేసేదానికి ఏమి ఉండదు. కాబట్టి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఇప్పుడే చేసేసుకొని తర్వాత ఫైనల్గా మనం ఫీజు కట్టాలి. ఇంకా మనకు ఉన్నటువంటి కమ్యూనిటీ బేస్ మీద అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ ఫీజు మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని చూసుకొని మనం
మనం కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడి అట్ టు బి వెరిఫైడ్. సో మనం వెరిఫై కావాలి కాబట్టి క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి ఫస్ట్. మనం దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇకపోతే ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ కానీ చూసినట్లయితే వివిధ రకాల మోడ్లో కనిపిస్తుంది మనకి. చూడండి, ఇక్కడ చాలా మోడ్స్ కనిపిస్తున్నాయి. వీటిలో ఏదైనా మనం దేని ద్వారా అయినా కూడా వెళ్ళొచ్చు. ఎస్బీఐ మోడ్ కానీ, కెనరా బ్యాంక్ ద్వారా కానీ, ఐసిఐసి బ్యాంక్ ద్వారా కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా కానీ పేమెంట్ జరపచ్చు. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకొని వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ని క్లిక్ చేసుకోవాలి. అంతటితో ఫీజు మన పేమెంట్తో మనకి అప్లికేషన్ పూర్తి అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అనేక జాగ్రత్తలు తీసుకొని ఈ నీట్ అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో ఫిల్ చేయగలరని, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.